ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పొన్నమల రాములు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు పోలీసు రాజులతో కలిసి పొన్నమల రాములు మాట్లాడారు. తమ డిమాండ్ల సాధన కోసం శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా పక్షాన మీ యొక్క ధర్నాకు మేము సంఘీభావం చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతం నుంచి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరం కూడా జేఏసీ ఏర్పడి చాలా సమస్యలు మనం సాధించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మీకు చాలా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేము సిద్దిపేట జిల్లా నిర్ణయించుకొని మీకు సంఘీభావం చెప్పాలని వచ్చినాం. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 28 లోపల చాలా డిమాండ్లు పెట్టింది. ఆ చాలా డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఆ నెరవేర్చినందుకు ఈనాడు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. అందులో చాలామంది నిరాశ నిస్పృహలో ఉన్నారు. కొంతమంది ఇబ్బంది పడుతూ నిన్న మన సోదరుడు చనిపోవడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దు. మనం బతుకుని కొట్టాలా కానీ చనిపోయి చేసేది ఏం లేదు. మన డిమాండ్లు సాధించుకునే వరకు మనం పోవడానికి చెప్పి కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా వేలాది మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు ధర్నాలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మన పక్క రాష్ట్రం అటువంటి యొక్క తెలుగు రాష్ట్రం లోపల వాళ్ళను ఉద్యోగులుగా గుర్తించింది గవర్నమెంట్. మరి ఈ ప్రభుత్వానికి ఏమైంది? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే రేవంత్ రెడ్డి గారు మన పక్షాన పక్కపడి వెనక నిలబడి ఉద్యమంలో పాల్గొని మీకు పూర్తి స్థాయిలో మా అధికారం ఉన్నది, మా సహకారం ఉన్నది, మేము ఇస్తాం, అన్ని సమస్యలు పరిష్కరించమని చెప్పిండు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేస్తలేడు. ముఖ్యంగా చెప్పాలంటే మన దాంట్లో 41 రోజుల ముందు ఈ సమ్మె నోటు ఇచ్చారు. అదివరకు హాయిగా నిద్రపోయినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు మీ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు కమిటీలు చేస్తూ ఉన్నారు. ఆ కమిటీలతో ఏమి పరిష్కారం కావు. కమిటీలు అన్నీ కూడా కాలయాపన కంటే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. దయచేసి చెప్తున్నా, ఇంట్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే సంఘాలు ఉన్నారో ఇంట్లో ఏ ఒక్క సంఘం కూడా పక్కపండి పోకుండా అందరూ ఐక్యంగా పోరాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఈ ప్రైవేట్ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు కలుపుకొని ఉద్యమాన్ని